2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మరి టీడీపీ పార్టీ బయటికి రావడానికి, బయటకు వచ్చి మాట్లాడడానికి, ప్రజల తరపున మాట్లాడడానికి చాలా టైం తీసుకున్నారు. ఎందుకంటే టీడీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఇలాంటి ఫలితాలు ఎప్పుడు రాలేదు, ఇలాంటి ఓటమిని వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదు. సో అందుకే వాళ్ళు బయట రావడానికి చాలా టైం పట్టింది. కరోనా టైంలో కూడా వీళ్ళు కనిపించలేదంటే ఇంక అర్థం చేసుకోండి. సో ఆ తర్వాత చిన్నగా బయటికి రావడం, చిన్నగా వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి విధ్వంసం అని చెబుతూ రకరకాల అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పొత్తులు పెట్టుకొని అధికారంలో కూడా వచ్చారు. ఇక్కడ మళ్ళీ సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మరి ఇలాంటి ఫలితాన్ని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు 2019 ఆ ప్రాంతంలో ప్రజలకు చెప్పినటువంటి హామీలను అమలు చేసి ఇలాంటి ఫలితాలు ఏంటని చెప్పి వీళ్ళు కూడా ఊహించలేదు. అధికార పార్టీ వాళ్ళు కూడా మాకు ఎన్ని వస్తాయని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేదు. మరి ఈ ఈవీఎంల కుట్ర అంటారు కానీ సో దానికి సంబంధించిన విషయం పక్కన పెడితే సో వీళ్ళు వైసీపీ పార్టీ మాత్రం దాని నుంచి తేరుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇక ఇప్పుడప్పుడే పార్టీ కోలుకోలేదు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. కానీ వైసీపీ పార్టీ మళ్ళీ యాక్టివ్ కావడానికి నెలల సమయం మాత్రమే పట్టింది. ఎందుకు అంటే తాడును తెగేదాకా లాగకూడదు. లాగితే వాళ్ళలో తెగింపు వస్తుంది. ఆ తెగింపు నుంచి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ప్రాణాలను పణంగా పెట్టైనా సరే మనం కాపాడుకుందాం, మన పార్టీని కాపాడుకుందాం అనే ఒక కసి వాళ్ళలో కలుగుతుంది. ఆ కసి కలగడానికి, ఆ తాడు తెగేదాకా లాగడానికి కారణాలు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి తీరు వల్ల వీళ్ళు మళ్ళీ యాక్టివ్ అవ్వాల్సి వచ్చింది. మీరు గమనించండి, స్టార్టింగ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా డల్ అయిపోయింది. అసలు వాళ్ళు పోస్ట్ పెట్టడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఆసక్తి చూపెట్టలేదు. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి తెలుసు వైసీపీ పార్టీకి బలం ఏంటంటే సోషల్ మీడియా, కాబట్టి సోషల్ మీడియాని దెబ్బ కొట్టాలి. గతంలో సోషల్ మీడియానే బాగా యాక్టివ్ పనిచేసిందని చెప్పి వాళ్ళు దాన్నే టార్గెట్ చేశారు. అంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళను ఏమంటారు కదా సామెత, ఆ రకంగా గెలుక్కొని వాళ్ళు అరెస్టులు చేయడము, ఈ పోస్ట్ పెడతావా అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడము, స్టేషన్ల చుట్టూ తిప్పడం, ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో బెయిల్ రాకుండా చూడడం, మహిళా కార్యకర్తలు ఉండడం వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేయడము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సూపర్ 6 ఎప్పుడంటే ఫ్రీ బస్ ఎప్పుడు ఇస్తారని అడిగితే ఇట్లా అడిగిన ప్రతిదానికి కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం. బూతులు మాట్లాడిన అరెస్ట్ చేస్తే తప్పు లేదు, కానీ ఇట్లా ప్రతిదాన్ని కూడా అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఒక కసి పెరిగింది. ఏంది ప్రతిసారి అరెస్ట్ చేయడము, 311 సెక్షన్లు పెట్టడము, కోర్టుల చుట్టూ తిప్పడం, ప్రశ్నిస్తే కూడా తప్ప, మనకు రైట్స్ ఉన్నాయి కదా, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి రైట్స్ కదా, దీన్ని కూడా అడగకూడదా అని చెప్పి లీగల్ సెల్ యాక్టివ్ అయింది. మరి సోషల్ మీడియా కూడా యాక్టివ్ అయింది. కోర్టులో కూడా మరి ఈ అంశానికి సంబంధించి ప్రశ్నించడం, కోర్టు కూడా కూటమికి అనేక సార్లు షాకులు ఇచ్చింది. సో ఆ రకంగా ఇప్పుడు వీళ్ళకి ధైర్యం వచ్చేసింది. ఏం చేస్తారు, ఇంతకన్నా ఏం చేస్తారు, ఈ కేసులు పెడతారు అంతే కదా అనేటువంటి ఒక ధైర్యం, ఒక తెగింపు సోషల్ మీడియాకి వచ్చేసింది. ఆ తర్వాత కార్యకర్తలు కూడా ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడం, ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, ఆస్తులు విధ్వంసం చేయడం, వైసీపీ జెండా పట్టుకుంటే కొట్టడం, వైసీపీ పేరెత్తితే కొట్టడం, జగన్ మీటింగ్ పలానా చోట ఉందంటే పోతున్నామంటే వాళ్ళని అడ్డుకోవడం, కొట్టడం, అక్కడ ఉన్నటువంటి లీడర్లు భయభ్రాంతులకు గురి చేయడం, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, ఇట్లా చేస్తూ ఉంటే అక్కడ కూడా కార్యకర్తలు కూడా తెగింపు వచ్చింది. ఎన్ని రోజులు భయపెడతాం, ఇట్లా భయపెడుతూనే ఉంటారు కదా, కాబట్టి భయపడకూడదు, ఎదురు తిరగాలని చెప్పి వాళ్ళు కూడా ఎదురు తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ నేను. మొన్న జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎంపీపీ ఎన్నికల్లో వాళ్ళు చూపించినటువంటి తెగింపు, ధైర్యం మాటలు చెప్పలేం. పైగా అక్కడ మహిళా ఎంపీటీసీలు, ఒక రుద్రాలు కూడా, ఇంకో మహిళ కూడా, ముఖ్యంగా మహిళలు చాలా తెగించారు. అక్కడ తెగించి వైసీపీ పార్టీకి కట్టుబడి, వైసీపీ పార్టీని నమ్ముకొని ఆ కండువ మీద గెలిచామని చెప్పి ఆ పార్టీకి మళ్ళీ ఓటు వేసి పార్టీ ప్రతిష్టను నిలబెట్టారు వాళ్ళు. అంటే ఈ తెగింపు, ఈ ధైర్యం ఎట్లా వచ్చిందంటే మీరు చేసేటువంటి పనుల వల్లే, మీరు భయపెట్టడం వల్లే, మీరు కేసులు పెట్టడం వల్లే. మీరు ఇట్లనే చేస్తారా, మీరు భయపెడతారా, కానీ మేము భయపడమని చెప్పి ఆ తెగింపు చూపించారు. కాబట్టి వీళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి 57 చోట్ల జరిగితే 39 చోట్ల వైసీపీ గెలిచిందంటే అది వాళ్ళలో వచ్చినటువంటి తెగింపు. ఆ తెగింపుకు కారణం మీరు. సో ఇదే కాకుండా రాప్తాడు నియోజకవర్గంలో కూడా మరి కురుబ లింగమయ్యకి సంబంధించి మరి జయచంద్రారెడ్డి ఇంటికాడికి పోవడం, మరి అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు అక్కడికి వస్తే ఇది తప్పు అని చెప్పి ప్రశ్నించేంత ధైర్యంగా, తప్పు అని ప్రశ్నించే ధైర్యం ఆయనలో వచ్చిందంటే తెగింపే. ఏం చేస్తారు, ఇంతకన్నా ఏం చేస్తారని ఒక తెగింపు ఆయనలో వచ్చింది. ఆ తెగింపు రావడానికి ఇంత తెగింపు మీకు ఉంటుందా, మీ భయం ఏందో చూపిస్తామని చెప్పి వాళ్ళు ఆ కురుబలింగేని చంపేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా పదే చెప్తూ వస్తున్నాడు 2.0 వేరేలా ఉంటుంది అని చెప్పి ఆ కార్యకర్తలు కూడా ఒక ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టార్టింగ్లో మౌనంగానే ఉన్నారు.
ఎంతసేపు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం కానీ జగన్ భద్రతకు సంబంధించి ఇదే మాట్లాడారు కానీ ఎక్కువ ఏం మాట్లాడలేదు. తర్వాత ఏంటి, ఈ కార్యకర్తలను పిలిపించుకోవడం, వాళ్ళతో మీటింగ్లు పెట్టడం, మీకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా నేను న్యాయం చేస్తా, దాని కారణాలు ఏంటి, పాలనా పరంగా కొంచెం బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళని కూడా ఒక ఉత్తేజాన్ని తీసుకురావడంతో వాళ్ళు కూడా ఇంకా యాక్టివ్ అయ్యారు. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యకర్తలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఆ పోలీసు అధికారుల గురించి మాట్లాడడం జరిగింది. గతంలో ఒక ఎస్పీ గురించి మాట్లాడారు, ఇప్పుడు మొన్న ఎస్ఐ సుధాకర్ యాదవ్ గురించి మాట్లాడారు. అంటే మీ డ్యూటీ మీరు చేస్తే మాకేం ప్రాబ్లం లేదు, డ్యూటీ సరిగా చేయనప్పుడు తప్పకుండా మా పవర్ ఏదో మేము చూపిస్తాం, అంటే కాకి డ్రెస్ బట్టలు ఉడదీస్తామంటే వీళ్ళు ఏదేదో మాట్లాడతారు, కానీ బట్టలు ఉడదీస్తాం మీన్స్ నీ ఉద్యోగం కూడా కొడతామనే ఉద్దేశం. సో అట్లా జగన్ గారు కూడా బాగా యాక్టివ్ అయ్యారు. ఆ యాక్టివ్లో భాగంగానే ఆ రకంగా మాట్లాడారు. అంటే ఒక తెగింపు, ఒక ధైర్యం అనేది వచ్చింది. మన రాప్తాడిదే చూడండి, ఒక కసితోనే వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఇంతమంది ఇక్కడ పరామర్శించడానికి ఇంతమంది వస్తారంటే దాని వెనక ఇవన్నీ రీజన్స్ అనమాట. మా పవర్ ఏదో మేము చూపించాలి, మా బలం మీద మేము చూపించాలనే తెగింపుతోనే అక్కడికి రావడం జరిగింది. వీటన్నిటికీ తెగింపు ఏంటంటే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు రెచ్చగొట్టేటువంటి విధానం, రెడ్ బుక్ భయపెడతాం అంటే వీళ్ళు భయపెడుతున్నారు. మీరు ఎన్నిసార్లు అనే కొద్దీ అంత వీళ్ళు పైకి లేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పేది ఒకటే, ఇంతకన్నా ఏం జరుగుతుంది, ఇంతకన్నా ఓటమిని ఇంకా మనం ఎప్పుడన్నా చూస్తామా, ఇంతకన్నా ఏమైనా నష్టపోతామా, కాబట్టి ఏంది మనం తిరిగి పుంజుకోవాలంటే భయపడకుండా ముందుకు సాగాలని ఒక ధైర్యంతోనే వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకొకటి, వైసీపీలో వచ్చినటువంటి తెగింపు, ఈ ధైర్యానికి సంబంధించి కూడా ఇక్కడ అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఎక్కువ కూడా మరి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరూ మాట్లాడుకుంటే ఎట్లా, మరి జగన్ గారు మాట్లాడిన మాటలకు సంబంధించి మనం కౌంటర్ ఇవ్వాలి కదా, వాళ్ళ పత్రికలో వస్తున్నటువంటి వార్తా కథనాలు చూస్తూ ఉన్నారు కదా, జగన్ గారు మాట్లాడే మాటలు చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళు సోషల్ మీడియా వేదిక పెట్టే పోస్టులు చూస్తూ ఉన్నారు కదా, మీరు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలంటే ఏమని కౌంటర్ ఇస్తారు, ఏ రకంగా కౌంటర్ ఇస్తారు వాళ్ళకు తెలుసు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, సూపర్ 6 అమలు చేసే పరిస్థితి లేదు. సో జగన్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, ఇప్పుడు పథకాలు అమలు చేయాలని అడుగుతూ ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నారు. సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏమని కౌంటర్ ఇస్తాం మనం? ఇవాళ ఒకరిద్దరు మాట్లాడినా కూడా ఎక్కువ మంది మాట్లాడట్లేదు. సీనియర్లు ఎవరు కూడా అంతకుముందు మాట్లాడిన స్థాయిలో ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పాలన ఈ రకంగా సాగుతూ ఉంటే, ఈ కూటమి ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో గొడవలు జరుగుతూ ఉంటే, రేపు రోజు కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏంది పరిస్థితి అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ఉంది. కాబట్టి వాళ్ళు కూడా తమ రాజకీయ భవిష్యత్తునే చూసుకుంటారు. అద్భుతంగా పాలన చేసినప్పుడు, మంచి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కౌంటర్ ఇస్తారు వాళ్ళు. అసలు పాలన సరిగా లేనప్పుడు, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరెస్టులు జరుగుతున్నప్పుడు ఏ రకంగా ఇస్తారు? పోనీ ఇప్పుడు పథకాలకు సంబంధించి 1 సంవత్సరం లేటుగా ఇస్తామనేటువంటి అభిప్రాయంతో ఉన్నారనుకోండి, ఇస్తారని చెప్పి ఆ ఆలోచన కూడా ప్రజలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చేస్తూ ఉన్నారు. చెప్తున్నారు కదా, ఆయన పథకాలు ఇవ్వాలనే ఉంది కానీ ఇవ్వలేకపోతున్నాం, దానికి కారణం ఏంటంటే ఖజానా ఖాళీగా ఉంది, సంపాదించే మార్గాలు చెప్పండి, అర్థం చేసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది, ఈయన అమలు చేయడం ఇది కాదురా బాబు అని చెప్పి. నాయకులకు క్లారిటీ వచ్చింది, ఎందుకంటే మనం సూపర్ 6 ఇస్తామని చెప్పి నియోజకవర్గంలో ప్రజలను నమ్మించి జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాం కాబట్టి మనం నమ్మి ఓట్లు ఇస్తారు. చాలామంది ప్రజలు అదే చెప్తా ఉన్నారు, జగన్ గారి కన్నా పింఛను 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి అమ్మ కూడా ఒకరికి ఇస్తా అంటే వీళ్ళు అందరికి ఇస్తామన్నారు, మరి వాలంటీర్లకు 5000 ఇస్తా అంటే ఈయన 10,000 ఇస్తా అన్నారు, కాబట్టి కదా మేము నమ్మి ఓట్లు ఇస్తాం. ఆడబిడ్డలకు డబ్బులు అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, నమ్మి ఓట్లు ఇస్తాం. సో ఇప్పుడు ఆ నమ్మిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు, మరి ఆ నియోజకవర్గాల్లో ఈ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు పోతున్నప్పుడు, వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు? ఇప్పుడు దాని వరకు కొంత వ్యతిరేకత ఉంది, వీళ్ళు మాట్లాడితే ఇంకా వ్యతిరేకత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి మనం ఎందుకు చెడు కావాలనేటువంటి అభిప్రాయంతో వీళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు భయపెడతా ఉన్నారు, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి. వాళ్ళ పార్టీలోని కార్యకర్తలు కూడా కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. మొన్న టీడీపీ కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది, వైఎస్ భారతి గారి గురించి మాట్లాడితే. మరి కిరణ్ అరెస్ట్ సరే, మరి మిగతా మంత్రుల సంగతి ఏంటి, మిగతా మాట్లాడిన వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళని అరెస్ట్ చెయ్యరా అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ భువనేశ్వర్ గారి గురించి మాట్లాడడం ముమ్మాటికి తప్పే. ఆయన మాట్లాడిన మాటలు ఆయన క్షమాపణ కూడా చెప్పమన్నారు. సో ఆ విషయంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తా అంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎవరైనా సరే, టీడీపీ పార్టీ నాయకులైనా ఎవరైనా సరే, ఇప్పుడు ఈ వ్యక్తి కిరణ్ మాట్లాడినటువంటి మాటలకి వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలకి ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి? ఎంత వల్గర్గా, అసలు ఇంత వల్గర్గా మాట్లాడతారో చెప్పండి. వల్లభనేని వంశీ అంటే తప్పు లేదు, కిరణ్ చేబ్రోలు అంటే తప్ప అని అంటారు. ఇద్దరూ మాట్లాడడం తప్పే, కానీ ఏ స్థాయిలో మాట్లాడారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది తప్పు, ఈ వ్యక్తి చేయడమే తప్పు. ఒకవేళ ఇంత మాట్లాడిన వ్యక్తి బయట ఉంటే ఏం జరుగుతుందో కూడా
మరి అధికార పార్టీకి తెలుసు. కాబట్టి ఇంకా ఒక కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ కిరణ్ని అధికార పార్టీ కాపాడింది. చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. అరెస్ట్ చేసి లోపల పెట్టారంటే వాళ్ళ కోపంతో ఉన్నారు. ఏదైనా జరగవచ్చన్న ఉద్దేశంతోనే ఆ వ్యక్తిని కాపాడారు. ఇప్పుడు మన రాప్తాడులో ఒకడు మాట్లాడాడు, రాజకీయంగా తిట్టవచ్చు, మాట్లాడచ్చు, కానీ లా పక్కన సున్నబెట్టి జా కొడక అన్న ఆ వర్డ్ మాట్లాడాడు టీడీపీకి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నారా లోకేష్ గారితో ఫోటోలు దిగినటువంటి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వ్యక్తి అంత దారుణంగా మాట్లాడడం ఎంతో కరెక్ట్ చెప్పండి. మరి ఆల్రెడీ ఒకరిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడంటే దాని అహంకారం అంటారు, అధికారంలో ఉన్న అహంకారం అంటారు. మరి ఆ ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఊరుకున్నారా, వాళ్ళు తెగింపు వచ్చింది, ఏం చేస్తారని చెప్పి వాడు ఎక్కడో మందు తాగుతా ఉంటే ఇక్కడ బీర్ బాటిల్ తీసుకొని నెత్తినేసి కొట్టిండు. సో ఈ వ్యక్తి కొట్టడం కూడా తప్పే. అంటే దానికి కారణం ఎవరు అవుతున్నారు? మీరే అవుతున్నారా? మీరు మాట్లాడకుండా ఉండి ఉంటే ఇది జరగదు కదా. కిరణ్ చేబ్రోలు ఆ మాట మాట్లాడకుండా ఉండి ఉంటే అరెస్ట్ జరగదు కదా. సో ఆ తప్పులు చేయడం ఎందుకు, మళ్ళీ ఇతరులు రెచ్చగొట్టడం ఎందుకు? వీళ్ళు రెస్పాండ్ అయినప్పుడు, వీళ్ళు స్పందించినప్పుడు అదిగో తప్పు చేశారని చెప్పడం ఎందుకు? చంద్రబాబు నాయుడు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక బ్రహ్మాస్త్రాన్ని అయితే పెడతా ఉన్నాడు. పైగా ఈ సూపర్ 6 అమలు చేయకపోవడం, 70 మందికి పైగా ఈ 10 నెలల కాలంలోనే మరి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, మరి ఇవన్నీ వెరిసి జగన్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మరి ఖచ్చితంగా వైసీపీ పార్టీ శ్రేణులు అంటారు, మరి ఇది సరిపోదా మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి అని చెప్పి. సో ఖచ్చితంగా సరిపోతుంది మీరు ఇట్లనే కనుక పాలన చేస్తూ పోతే. ఏమన్నా మీరు మారి అద్భుతాలు చేస్తే వాళ్ళ కోరిక తీరకపోవచ్చు, మళ్ళీ మీరే అధికారంలోకి రావచ్చు. కానీ ఆ అవకాశాలు కనిపించడం లేదనేటువంటిది వీటన్నిటిని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ రెడ్ బుక్ అని చెప్పి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయాలని ఏదైతే చూశారో, ఇప్పుడు మీ టీడీపీ పార్టీలోనే భయపడతా ఉన్నారు. రెడ్ బుక్ అని రెచ్చగొట్టిందే మీరు, వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు రెడ్ బుక్కి సంబంధించి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. సో మీరు రెడ్ బుక్ పెడితే జగన్ 2.0తో పార్టీని యాక్టివ్ చేశారు. మీ వల్ల అది కూడా కార్యకర్తలను యాక్టివ్ చేశాడు, సోషల్ మీడియాని యాక్టివ్ చేశారు, లీగల్ సెల్ యాక్టివ్ అయ్యింది. ఓవరాల్గా ఎవరైనా కేసులు పెట్టిన నాయకులు మాకు పాలిటిక్స్ వద్దు అనుకొని దూరంగా ఉన్నటువంటి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నారు, మళ్ళీ రియాక్టివ్ కావడానికి అని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి వైసీపీలోకి వెళ్ళడమే బెటర్ అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారంటే చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఇది ఏది జరిగినా కూడా ప్రతిదీ మీరు ఇన్ని రోజులు ఏం జరిగినా జగన్ అన్నారు కదా, ఇక్కడ వైసీపీ పార్టీ తక్కువ టైంలోనే గ్రాఫ్ పెంచుకోవడానికి మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి కారణం మాత్రం అక్షరాల మీరే. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నిజంగానే సోషల్ మీడియా యాక్టివ్ అయిందా? నిజంగానే వాళ్ళ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందా? నిజంగానే 2029లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఇవి సరిపోతుందా లేదా? సో వీటికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.